ఇందూరు జిల్లాలో ఉన్నాం. ఇందూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు వేడెక్కినాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. మన ఇందూర్ మన మేయర్ అనే ఒక కాన్సెప్ట్ తోనైతే బీజేపీ శ్రేణులు ప్రతి ఒక్క హిందూ బంధువు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. అన్న నమస్తేనే. నమస్కారం. సో మన ఇందూర్ మన మేయర్, సో ఈ ఎజెండాతోనైతే మీరు బయటకు వెళ్ళారు. సో ఎట్లా ఉందన్న పరిస్థితి, ఎట్లా ఉంది, ఏ రకంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నారు ప్రజలు? ప్రజల యొక్క గుండె చప్పుడునే మేము మాట్లాడాం. ప్రజల ఉదయాల్లో ఉంది. ఇందూర్ అనేది ఎన్నికల స్టేట్, లేకపోతే ఇక్కడ మేయర్ గెలవడానికో కాదు. ఇందూర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఇంద్రవల్లభుడు పరిపాలించాడు కాబట్టి ఇందూరు పేరు, ఇంద్రపురి పేరు ఇందూరుగా మార్చడం జరిగింది. సుమారు 115 సంవత్సరాల కిందట ఆ రోజు ఈ ప్రాంతంలో పరిపాలిస్తున్న రజాకర్లు వాళ్ళ పేరు మార్చి నిజామాబాద్ చేసుకున్నారు. ఇవ్వల్లటికి గ్రామాలలో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇందూరు వెళ్తా అంటారు, తాండాలలో ఎక్కడికి వెళ్తే ఇందూరు వెళ్తారు. 115 సంవత్సరాలు అయినా కానీ మా పేరును మేము మరవలేదు. అది మా గొప్పతనం. ఇది ఏదో భారతీయ జనతా పార్టీ పెట్టిన పేరు కాదు, ఇది లేదు ఈ ఎలక్షన్ కోసం పెట్టిన పేరు కాదు. ఇందూరు అనేది మా సంస్కృతి, మా జీవన విధానం. అలా ఇదంతా బాగానే ఉంది, బట్ మన దాంట్లోనే ఉన్నటువంటి కొంతమంది ఇదంతా కూడా ఒక ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి ఇవాళ ధర్మాన్ని కూడా వాళ్ళు వెలవేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఇది కరెక్టేనా కాదు? అంటే హిందువుకున్న గొప్పతనం ఏంటి అంటే, అరబ్బులు వచ్చారు, తుర్కిష్లు వచ్చారు, ఆఫ్ఘనీలు వచ్చారు, గోరియర్స్ చుట్టూడు 17 సార్లు దాడులు చేశారు, ఎన్నోసార్లు మనం దూసుకుపోయారు. బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళ సంస్కృతి మన మీద రుద్దాలని చూసారు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా హిందూ సనాతన ధర్మం అనేది ఇప్పటికీ ప్రపంచంలో పటిష్టంగా ఉంది అంటే అది మన ధర్మం యొక్క శక్తి. రెండోది, అంతకన్నా ఎక్కువ హిందువులలో మనసులలో ఉన్న భావన. ఇవల్ల ప్రతి ఒక్కరు కూడా, అంటే దేవుడు అనేవాడు ఎట్లుండడో ఎవరు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ నా తాత ముత్తాత నాకు ఒక రాయిని చూపించో లేకపోతే ఒక చూపించి, ఇగో ఇది పెద్దమ్మ తల్లి, ఇది ఎల్లమ్మ తల్లి, ఇగో ఇది గౌరమ్మ తల్లి, లేకపోతే ఇది బాలమ్మ తల్లి, ఇది మైసమ్మ తల్లి అని చెప్తే నేను నమ్మి దండం పెట్టుకున్నా. అంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు, వాళ్ళని కన్నా వాళ్ళు మాకు ఏది చూపించారో మేము అది చేసినాం. అంటే నా నరంలో ప్రవహించే రక్తము, నా డిఎన్ఏలో ఉంది హిందుత్వం. హిందుత్వం అనేది నా డిఎన్ఏలో ఉంది. ఏదో రాజకీయాల కోసం, ఎన్నికల కోసం మేము వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇందూరు అనేది ఏంటి? పేరు, మా సంస్కృతి, మాకున్న పేరు. ఏదో ఇవ్వండి అని కొట్లాడలేదు, మా పేరుని మాకు ఇవ్వండి కొట్లాడుతా ఉన్నాం. మా పేరే కదా అది. నువ్వు ఇంకా రజాకారుల పరిపాలన ఉందా అడుగురి? లేదు, 100%. ఎవరు నిజాము? ఏం చేసిండు నిజామని? నువ్వు పెట్టుకో, కొత్త ప్రాంతానికి పెట్టుకో. లేదా ఎవడైనా నువ్వు ఒక ముస్లిం పిలుచుకోవాలనుకుంటే వాడు పిలుచుకుంటాడు, వాడు సాగుబాటు వస్తాడు. కానీ నా భూమి, ఇక్కడ నా పూర్వీకులు పుట్టిన ప్రాంతం ఇది. ఇక్కడ నేను ఇందూర్ అని పెట్టుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అన్న? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇందూర్ అని చెప్పేసి చెప్పుకున్నా, లేకపోతే జై శ్రీరామ్ అని మనం అన్నా, ఇక్కడ చాలా మందిని ఒక బీజేపీ కార్యకర్తలుగా చూస్తా ఉన్నారు. హిందువులు కాదు, బీజేపీ కార్యకర్తలు వీళ్ళంతా అని చెప్పేసి ఈ రకంగా ముద్ర వేసారు. సో ఇది కరెక్టేనా కాదా? అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనుకునే సంస్కృతి ఉన్నవాళ్ళు లేదు. ఎంఐఎం ఇచ్చే 15 సీట్ల కోసం ఆశపడేవాళ్ళు, ఎంఐఎం వేసి అంటే ముస్లిం వేసే ఓట్లు మాకు కావాలనుకునే వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లో దేవుడు పూటలు ఉంటాయి, వాళ్ళ సత్యనారాయణ పూజలు చేస్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు ఏదైతే నిజంగా సెక్యులర్ అంటే బీజేపీ అండి. మేము నమ్మిన సిద్ధాంతం కోసం మాట్లాడతాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్, టిఆర్ఎస్, మిగతా పార్టీ నాయకులు మొన్న అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇందూర్ అని పిలుచుంటే నేను ఇవ్వలే కాదు. నేను జిల్లా అధ్యక్షుడి నుంచి ఎన్నో పత్రికా సమావేశాలు అక్కడ ఇందూర్ అని పిలిచిన సందర్భంలో మైనార్టీ ముస్లిం నాయకులు అందరూ కూడా, ఎంఐఎం నాయకులు, మిగతా వాళ్ళందరూ రివర్స్ అవుతున్న సందర్భంలో హిందువులు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు, హిందువులు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కనీసం వాళ్ళని అరే మీరు ఆగండ్రా, లేదు బీజేపీ నాయకులకు సపోర్ట్ గా రాలేదు. ఇది సంస్కృతి. బీజేపీ అంటే గర్వంగా చెప్పుకుంటాం, పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడాలి. అదే నేను చెప్పాను. ఇవాళ ఈ జై శ్రీరామ్ అన్నా, మన ఇందూరు మన మేయర్ అన్నా, ఇది బీజేపీ అనే పరిస్థితికి వచ్చారంటే ప్రజలు గత 5 సంవత్సరాల కింద ఎన్నికల్లో 28 ఇచ్చారు. ఈసారి 40కి తగ్గది ఇక్కడ. ఇది స్పష్టంగా కూడా ఉంది. ఇలా వాళ్ళ సర్వేలలో వెళ్తుంది.
వాళ్ళ దాంట్లో వెళ్తుంది. అభ్యర్థులు చూస్తలేదండి. బీజేపీ అభ్యర్థులు ఎవరు నిలబడటం చూస్తలేరు. Yeah. బీజేపీ అభ్యర్థులు పట్టించుకుంటారు. నేను ప్రచారం చేస్తున్నా కానీ నేను వెళ్తే అన్న మా బీజేపీ అన్నా నువ్వు అభ్యర్థి ఏం చూపిస్తున్నావు అన్న మేము కమలంకి ఇస్తాం అన్నా అంటే చెప్తున్నారు వాళ్ళు అంత నమ్మకం విశ్వాసం ఉంది. అంత విశ్వాసం ఉంది. ఇవాళ బీజేపీ ఏ స్థాయిలో వచ్చిందంటే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నామినేషన్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అతను అతని ప్రాపర్టీ మీద 8,16,00,000 రూపాయల డ్యూ ఉందన్న నా దృష్టికి తీసుకొచ్చాను. మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. ఆయనతో వీడియో కాల్ మాట్లాడాను. వారు ఇమీడియట్లీ చెప్పారు వీరు ఢిల్లీలో ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హైదరాబాద్ లో ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హైదరాబాద్ ఉండే మున్సిపల్ జాయింట్ సెక్రటరీ గారు ప్రెషర్ చేశారు. వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, మేము ఏం చేయలేమన్నారు. కట్టాల్సిందే 7,60,00,000 రూపాయల డీడీలు కట్టాడు. ఇలా డీడీలు కట్టిన అంటే ఇలా కార్యక్రమం ఏముంది, ఫస్ట్ ట్యాక్సెస్ ఎగరగొట్టారు. దాని తర్వాత వాళ్ళు ఏ రకంగా అయితే ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి వస్తే డీడీ కట్టారు. ఇవాళ రేపు పొద్దున ఆయన మేయర్ అయితే ఇక్కడ ఎంఐఎం అతను ఇండివిజువల్గా అయితే కాలేడు, ఎంఐఎం సపోర్ట్ తో మేయర్ అవుతారు కలనే. కానీ వాస్తవం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందూరు ప్రజలు. అలాంటి వ్యక్తి మేయర్ అయితే ఈ ఇందూరుని ఏ రకంగా దోసుకుంటాడు అర్థమైతేనే ఉంది కదా. ఇప్పుడు ఇలా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అవన్నీ కట్టాడు, లేకపోతే రేపు పొద్దున రికవరీ చేసుకుని చూస్తాడు. అవన్నీ కూడా మన ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సుమారు 100 కోట్ల రూపాయల వాళ్ళ దగ్గర నుంచి తీస్తా ఉంటారు. 100 కోట్ల రూపాయల ట్యాక్స్ పెండింగ్ ఉంది ఇందూరులో. కేవలం హౌస్ ట్యాక్స్, ఇంకా నల్ల ట్యాక్స్లు, ఇంకా ట్యాక్స్లు తీసుకుంటే కమర్షియల్ ట్యాక్స్లు తీసుకుంటే అవి ఇంకెక్కువ అవుతాయి. 100 కోట్లు వస్తే ఇందూరు నగరం ఏ రకంగా నిజంగా చాలా మంచి గ్రేట్ సిటీ చేయొచ్చు దాంతో. అదే చెప్తున్నాం, మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ నిజాయితీగా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇందూరు నగరం ఏర్పాటులో ప్రయత్నం చేస్తాం. ఇందూరు నగరం అంటే కేవలం పేరు ఒకటే మార్పు కాదు, ఇందూరు సమూలంగా మారాలి. ముస్లిం ఏరియా ఉన్నా, మెజార్టీ ఏరియా ఉన్నా మేము అది పట్టించుకోము. అన్ని ఏరియాలు డ్రైనేజ్ సమస్యలు పోవాలి, డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, స్ట్రీట్ లైట్లు బాగుండాలి, రోడ్స్ బాగుండాలి. సిటీ అంటే ఏ రకంగా ఉండాలి అసలు. ఇవాళ మీరు ఇండోర్ తీసుకొని అక్కడ భాజపా ఉంటుంది, ఏ రకంగా డెవలప్ అవుతుంది. ఇలా మహారాష్ట్రలో నిన్న జరిగిన ఎలక్షన్ తీసుకొని మొత్తం కంప్లీట్ స్వీప్ కొట్టింది బీజేపీ. అంటే కారణం ఏంటి అంటే ప్రజలకు నిజాయితీ పరిపాలన, నిబద్ధతతో కలిగిన పరిపాలన, ఏదైతే ప్రజలకు అవసరం ఉందో అదే పరిపాలన చేసింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాకు బాగా పరిచయం. నరేందర్ రెడ్డి గారు రేపు పొద్దున్న పడుతున్నారు. ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టి ఇంకొక కాంగ్రెస్ వాళ్ళకి ఏమి ఇచ్చుకుంటూ నాకు తెలియదు, నేనైతే అక్కడ ఆ డీల్లో లేను, నాకు తెలియదు. కానీ రేపు ఎలక్షన్ నిలబడాలంటే 60 డివిజన్కి ఒక 20 పెట్టుకున్నా అతను ఒక 12 కోట్లు ఖర్చు పెట్టాలి, 20 కోట్లు ఖర్చు పెట్టాలి. అతను ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 24 నెలలు ఉంది, అదొక ఇంకో 5-10 పోయింది అనుకో 25. అంటే నెలకు 1 కోటి రూపాయలు అతను తీసుకుంటే, ఇంట్రెస్ట్ కూడా చెప్తలేను నేను, ఒరిజినల్ చెప్తాను. 1 కోటి రూపాయలు ఈ మున్సిపాలిటీలో సంపాదించగలిగితేనే అతను ఎందుకు వస్తారు రాజకీయంగా. 25 కోట్లు ఖర్చు పెట్టి ఒక మేయర్ అయిన వ్యక్తి అదే దందా చేసేసారు. ఏంది అసలు తెలియకుండానే దందా చేసేసారు అసలు. ఇదే మేము చెప్పేది ఇదే. అదే భాజపా మేయర్ అభ్యర్థి ఉందా, 1 రూపాయి మా కార్యకర్తకి ఇస్తలేదు. అవును, వారు దండం పెట్టుకుని వారి దాంట్లోనే ఖర్చు పెట్టుకునేందుకు వారు ఇచ్చేస్తారు. నిజాయితీగా నిబద్ధంగా మీకు పనిచేసిన భాజపా వాళ్ళు దోసుకునేందుకు ఖచ్చితంగా వీళ్ళు. 25 కోట్లు ఎవరైనా మీరు ఆలోచించారు ఇందూరు ప్రజలు. నరేందర్ రెడ్డి గారు రేపు పొద్దున 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 25 కోట్ల రూపాయలు రికవరీ చేసుకుంటున్నా చేసుకోండి. 100% చేయాల్సిందే కదా, లేకపోతే మనం అది సెట్ కాదు కదా. అది ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు నేను నరేందర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఇయ్యాల 100 కోట్ల రూపాయలు ట్యాక్స్లు ఉన్నాయి, నువ్వు పోయి రేపు పొద్దున ఎవరన్నా అడిగినావు అనుకో, నువ్వే 18-19 ఏళ్ళు కట్టలేదన్నా నేనే అడిగే కడతా అంటే వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా మీరు. అట్లా ప్రజాసేవ చేయాలంటే మరి 19 ఏళ్ళు ఎందుకు ట్యాక్స్ ఎగరగొట్టాడు? అంటే 20 కోట్ల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజాసేవ చేస్తుండేమో మరి ఇట్లా పంచి అట్లా అనుకోవచ్చు. ఆయన నిజంగా కూడా అంత ప్రజాసేవ చేసేదంటే దానం చేయమనండి, గొప్ప నాయకుడిగా విగ్రహాలు పెడతారు. 25 కోట్లు ఈ ఇందూరు నగర అభివృద్ధికి ఆయన డొనేషన్ చేయమనండి, పేరు వస్తుంది, చిరస్థాయిలో నిలిచిపోతారు. చిరస్థాయిలో ఆయన కట్టింది 8 కోట్ల రూపాయలు ఏదో దానం చేయలే, ఆయన దానం చేయలే, ఆయన కట్టాల్సిన ప్రభుత్వాన్ని కట్టేసాడు అంతే, ఆయన బాధ్యతగా ఆయన కట్టేసుకున్నాడు. రేపు పొద్దున ఇస్తున్న ఈ 20 లక్షల రూపాయలు చొప్పున ప్రతి అభ్యర్థికి 60 మందికి 12 కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాడు చూడండి. అది ఏదో ఉట్టిగా ఇస్తలేడు, ఆయన మేయర్ కావాలని ఆలోచిస్తూ ఇస్తున్నాడు. ఈ 12 కోట్లు అవి 8 కోట్లు, 20 కోట్ల రూపాయలు, ఇంకా 4-5 కోట్ల రూపాయలు పొలిటికల్ మేనేజ్మెంట్ లో పెట్టుకుంటే 25 కోట్ల రూపాయలు వచ్చే 25 నెలల్లో ఈ ఇందూరు నగరం ప్రజలు దోచుకోవాలంటున్నారు. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి,
ప్రజల యొక్క పన్నులుగా గాయమైతాయి. 100% అంటే 25 నెలల ఇందూరు నగరాన్ని వాళ్ళు నరకంగా చూడాలని చూపిస్తున్నారు. అన్న ఇక్కడ ఇంకా డెప్త్ కి వెళ్తే చాలా ఓటర్స్ బాధపడతా ఉన్నారు. మా డివిజన్ లో ఉన్నటువంటి ఓట్లు వేరే డివిజన్ లో కూడా అవి తరలిపోయినాయి, తరలింపజేసారు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు. సో గల్లంత అయిన విషయం ఇది కరెక్టా రాంగా? మొదటిసారి మేమే తీసాం. Yeah. జనవరి 2వ తారీఖు నాడు ఏదైతే ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ వచ్చిందో రాగానే మొదటి పెద్ద ఎత్తున ఆందోళన నేనే చేశాను. భారతీయ జనతా పార్టీ చేసింది. ఆ లిస్ట్ లో చాలా మట్టుకు సరిదిద్దాం. ఇంకా కూడా వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏ రకంగా ఉందంటే బాధతో చెప్తున్నా, హిందువులు గెలవద్దు, కాంగ్రెస్ గెలవాలి. వాళ్ళు ఎంఐఎంతో ఏ రకంగా లోపాయి కోరుకుంటారు? ఎంఐఎం చాలా దగ్గర ఎక్కడైతే 50% ఓటు బ్యాంక్ ఉందో 50% ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర ఎంఐఎం ఇలా నిలబడతలేదు. కొన్ని దగ్గర కాంగ్రెస్ కి ఇచ్చేస్తుంది. ఎంఐఎం విత్డ్రా అవుతుంది క్యాండిడేట్లు. అవును, కుమ్మకాయ పేరు అంటారా? అదే వాస్తవం కనబడుతుంది కదా, కనబడుతుంది కదా. ఇలా మనం ఏమనుకోవాలి? మనం 21 డివిజన్ లో 3000 ఓట్లు ఉంటాయి. అవునవును. నేను ఎంఐ నాయకులు అడుగుతున్నా, ఎందుకు నిలబడలేదు మీరు? మీరు ముస్లిం యొక్క ప్రతినిధులు కదా మీరు? మరి 3000 మంది సూటి ప్రశ్న అంటారా? సూటి ప్రశ్న నేను అడుగుతున్నా వాళ్ళని. బల్లాల గారు ఎవరు వచ్చి ఇన్ఛార్జ్ నేను ఆయన అడుగుతున్నా, आप क्यों नहीं ठहरे 21 डिवीजन में? वहां ऐसे वाले मुसलमान नहीं है क्या? सिर्फ आप एक ही देख रहे हैं, जहां मुसलमान ज्यादा है वहां कहीं पतंग जीतना है कांग्रेस के साथ रह के, बाकी जगह पे आप కాంగ్రెస్ కు సపోర్ట్ కర్నా. అన్న ఇంతకు ముందు గతంలో కూడా మీరు మాట్లాడారు, మనకి గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నా, దాంతో పాటు మన ఇందూర్ లో చూసుకున్నా కూడా రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. ఒక కట్టకొండ పోతే మీకు అర్థమైతే, సారంగపూర్ ఏరియాలో పోతే మీకు అర్థమవుతుంది అని చెప్పారు. సో ఆ రోహింగ్యా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు వచ్చినాయి, పాన్ కార్డ్స్ వచ్చినాయి, ఓటర్ లిస్ట్ వచ్చింది, ఓటర్ కార్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఇందూర్ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉండబోతా ఉంది, మీ పైన ఏ రకంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది దీని గురించి? వాళ్ళు కేవలం ఆ మైనార్టీ బూతులనే ఉన్నారు. ఇక్కడ 11, 12, 14, 13, అలాగే 30, 29, 30, 31, 32, 33, 52, 53, 54, 55, 56, 57, 58 ఈ డివిజన్లలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. అన్న ఎన్ని చెప్పారు అన్న, మీరు ఒక కౌంట్ చెప్పుకుంటా వెళ్తా ఉన్నారు. దాదాపు ఒక 10 డివిజన్లు ఉన్నాయంట. 15 డివిజన్ లో వాళ్ళ యొక్క ప్రభావం ఉంది. వాళ్ళ ప్రభావం ఉందంటారా? వాళ్ళ ప్రభావం ఉంది. వాళ్ళు ఎంఐఎం గెలిచేది వాళ్ళతో కదా, ఎంఐఎం గెలిచేది వాళ్ళతో కదా. ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు? మీరే చెప్తున్నారు, రేషన్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చింది. ఎగ్జాక్ట్లీ మేము చెప్తున్నాం అన్న, కానీ ఇక్కడ ఎవరైతే అధికారులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా ఇచ్చారు వీళ్ళు? ఎందుకంటే ఇలా ఎవరైతే మన ముస్లిమ్స్ కి కూడా బెనిఫిట్స్ వాళ్ళు లాక్కుంటున్నారు అనేది మర్చిపోతున్నారు చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడ. సో దీని గురించి ఎందుకు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇటు ఇక్కడనేమో అధికారులు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు చేస్తా ఉన్నారు, మీరు బదనాం అవుతున్నారు ఫైనల్ గా. దురదృష్టం బదనామైనది కదా కాదు, ప్రజల యొక్క ఇష్యూస్ ను బయట పెట్టడమే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే కొంతమంది అధికారులు కేవలం కొంత ప్రలోభాలకు లొంగి, కొన్ని దగ్గర డబ్బులు, కొన్ని దగ్గర అక్కడున్న ఎవరో అధికార పార్టీ నాయకులు మన్ననలు పొందేందుకు ఈ యొక్క ఓటర్ ఇది జాతిని కాదు దేశాన్ని అబద్ధత భావంలో ఇచ్చేసి దేశ యొక్క పటిష్టం దెబ్బతీసే యొక్క చర్య అయితే ఖచ్చితంగా. రేపొద్దున ఎవరైతే చేసాడో అధికారి, అతని పిల్లలకు కూడా రేపొద్దున వీళ్ళ వల్ల ముప్పు ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం అనేది బాధాకర విషయం. ఎందుకంటే రోహింగులు కానీ బయట దేశస్తులు కానీ భారతదేశంలో వాళ్ళకు ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది. ఇవి వస్తుందంటే కింది స్థాయి అధికారులు ఎవరైతే కరెక్ట్ పర్యవేక్షణ చేయాలో వాళ్ళు చెయ్యకపోవడం అనేది వస్తుంది. ఖచ్చితంగా దీనికి రాజకీయ పార్టీ నాయకుల యొక్క అండదండలు వాళ్ళను ఓట్ల కింద చూసి ఈ రకంగా మార్చుకుంటున్నారు, ఓట్ బ్యాంక్ లాగా. ఇవల్ల కెనాల్ కట్ట ప్రాంతం, మాలపల్లి ప్రాంతం, ఇది ఆటోనగర్ ప్రాంతం, సారంగపూర్ ఏరియా, అలాగే బాబాసాహెబ్ పహాడ్, ధరంపురి హిల్స్ ఈ ఏరియా వెళ్ళండి. 300 క్వార్టర్స్, నాగారం ఇలాంటి ఎవరు ఎక్కడికేదో వచ్చారు వాళ్ళు, ఏ రకంగా వచ్చారు? తెల్లందాక రాత్రుల పూట వాళ్ళు తిరుగుతూ డే టైంలో బయటకు కనబడకుండా వాళ్ళు ఒక అరాచకమైన పరిస్థితి తీసుకొచ్చి ఆ కెనాల్ మాకు ఏదైతే
మన కెనాల్ ఉందో, సరంగపురం హనుమాన్ సారంగపూర్ హనుమాన్ దగ్గర కెనాల్ ఉండే తర్వాత కెనాల్ ఉందో, అది జీవనం, దాన్ని వెడల్పు చేద్దామంటే చేయలేని పరిస్థితి ఏర్పడింది. అవును. మా కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరు రావాలి. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో అయింది. అన్న ఇక్కడ బాలాపూర్ ధర్మరక్షణ సభ గురించి మీరు వినే ఉంటారు. సో ప్రతి ఒక్క హిందూ బంధువు గుండెల్లోకి ఆ మెసేజ్ అనేది పోయింది. సో చలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ అనే ఒక నినాదాన్ని కూడా మనం విన్నాం. సో రానున్న రోజుల్లో జాగో హిందూర్, భగావో బంగ్లాదేశీ, రోహింగ్యా అని చెప్పేసి నినాదం అనేది రానున్న రోజుల్లో ఇందూర్లో కూడా ఇది రాబోతా ఉందా, తీసుకురాబోతా ఉన్నారు? 100% ఒక మతానికి వ్యతిరేకంగానో లేకపోతే కొంతమంది వ్యక్తుల వ్యతిరేకంగా కాదు, కానీ ఈ ఇందూరు నగరానికి పటిష్టత కోసం, ఇందూరు నగర్ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మనం 100% ఆ కార్యక్రమం చేపడుతున్నాం. రేపు మున్సిపల్ మేయర్గా కూర్చున్న తర్వాత ఎవరైతే విదేశీయులు ఇక్కడికి వచ్చి ఈ నగర భద్రత, మన పిల్లల భవిష్యత్తును, మన దేశ భద్రతను దెబ్బతీస్తున్నారో వారు ఎవరిని కూడా వదిలేదు. ఇప్పటికే ఇందూరు ప్రజలు జాగే ఆల్రెడీ మెలుకొని ఉన్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు రివర్స్ అవుతున్నారు. రేపు 11వ తారీఖు జరిగిపోయే ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీతో పట్టం కట్టబోతున్నారు. కట్టిన తర్వాత పార్టీ మేయర్ పరంగా, కార్పొరేషన్ పరంగా చర్యలు తీసుకుంటారు. పెద్ద ఎత్తున మేము పార్టీ పరంగా కూడా మేయరు అవన్నీ వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ చూస్తుంటారు. కానీ ఈ ప్రజల యొక్క పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మేము పాదయాత్రలు చేసి ఎవరైతే ఉన్నారో, ఎవరు ముప్పు వాటిల్తుందో, ఎవరి వల్ల ఈ ప్రాంతం దెబ్బతింటుందో వారందరినీ గుర్తించడం జరుగుతుంది. వారందరినీ రేపొద్దున ఈ దేశం వదిలిపెట్టే ప్రయత్నం మేము చేస్తాం. సో ఫైనల్ గా మన ఇందూర్ మన మేయర్ అనేది మీరు ఒక ఎజెండాగా తీసుకెళ్తా ఉన్నారు. సో బ్రహ్మాండమైనటువంటి మాటలు, ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ గా ఎప్పుడు అంటే మీరు గద్దె మీద కూర్చున్న తర్వాత ఎన్ని నెలల తర్వాత ఇందూర్ అనే నామకరణాన్ని, ఆ పట్టాభిషేకాన్ని చేయబోతా ఉన్నారు? మొదటి రోజే ఇందూరు కార్పొరేషన్ ఏర్పడబోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట, ప్రతి గుండెలో మన ఇందూర్ అనే నినాదం వెళ్ళిపోయింది. అవును. మన ఇందూర్ అనేది ప్రతి హృదయంలో వెళ్ళిపోయింది. ఇలా ఓటింగ్ అనేది కేవలం ఇందూరు మీద జరుగుతుంది. ఇందూరు నిజాం. అవును. మీరు ఎవరికి చేస్తారు? ఏ పార్టీలు కాదు, వీటి మధ్యనే. మన 2 ఏళ్ల పిల్లల్ని 2 ముక్కలు చేసిన రజాకర్లకు ఇస్తారా? మన ఆడబిడ్డల మానభంగాన్ని చేసిన రజాకర్లకు ఇస్తారా? లేదు మన ఆస్తులు దోసుకున్న రజాకర్లకు ఇస్తారా? ఆ రజాకర్లకు ప్రతిదైన నిజాం పేరు మీద ఉండే నిజామాబాద్ కొనసాగిస్తారా? లేకపోతే మన కోసం మనం పరిపాలించి వందల వేల సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడో బంగ్లాదేశ్, ఎక్కడో సింధు ప్రాంతం నుంచి ఇక్కడ వ్యాపారస్తులు తీసుకొచ్చి ఈ భూమిలో ఉన్న గుణము, ఈ ప్రాంతంలో ప్రవహించే నీళ్ళల్లో ఉన్న గుణాన్ని ప్రపంచం చెప్పి బెల్లం, మంచి బెల్లం మన దగ్గర దొరుకుతుండే, మంచి చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఎన్ఎస్ఎఫ్ లాంటి షుగర్ ఫ్యాక్టరీ మన దగ్గర ఉండే, ఇప్పుడు పసుపు మన దగ్గర దొరుకుతుంది. సీడు యావత్తు భారతదేశం పంపించే సీడ్ ఏదైతుందో హార్బర్ బెల్ట్ గా ఉండే ఈ ప్రాంతం అంతా, ఈ భూమి అంతా మంచి సస్యశ్యామలంగా ఉన్న భూమి. ఇక్కడ అందరు అన్ని కులాలు, ఇక్కడ ఒక దళితుడనో, ఒక గిరిజనుడనో, ఒక బలహీన వర్గాడనో, ఒక అగ్రవర్ణాలను అందరూ వ్యాపారాలు చేసుకుంటారు, అందరూ జీవించే ప్రాంతం ఇది. అలాంటి ఇందూరు మనం సాధించుకుందాం. నిజాం వద్దు. గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది, నిజాం అనే పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూలకు పడిపోయినాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎందుకంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, దాంతోపాటు నిజాం కెనాల్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా రకాలైనటువంటి విషయాల గురించి మీరు చాలా ఈ పేర్లతో పెట్టుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నామరేపులు లేకుండా ఇలా మూలకు పడిపోయినాయి అని చెప్పి చెప్పారు. సో అదే ఫైనల్ గా ఇలా కంక్లూజన్ కూడా వస్తుంది. 100% నేను ఇది చెప్తా, అబద్ధం కాదు. 115 సంవత్సరాల కిందట ఇందూరు అనే నగరంలో గంజులో వ్యాపారం నడుస్తుంటే అవును, బంగారం లాంటి పసుపు వెలిగిపోయి అవును, బెల్లం ముద్దలు కొన్ని 100,000 లక్షల ముద్దలు ఉండేది. అవును. ఒక దిక్కేమో వడ్లు రాసులు పోసి ఉండేది. నా ఇందూరు అంటే గర్వంగా చెప్పుకునే నా ప్రాంతం ఇది. ఇక్కడ భూమికున్న గుణం, ఇక్కడ నీటికున్న గుణం, ఇక్కడ మనిషికున్న గుణం యావత్తు దేశంలో కాదు, ఇవ్వరు. ఇక్కడ రాజస్థాన్లు ఉంటారు, గుజరాతీలు ఉంటారు, మార్వాడీస్ ఉంటారు, సింధు ప్రాంతం వాళ్ళు ఉంటారు, ఆఫ్ఘనీలు ఉంటారు. ఇక్కడ ఎక్కడెక్కడికేదో ప్రపంచ దేశం అంతా కూడా అఖండ భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి బతికే అంటే వ్యాపారం చేసుకొని తమ జీవన విధానం కొనసాగించిన ప్రాంతం ఇది. ఈ రోజు నిజామాన్ని పెట్టిన తర్వాత నా అన్నదమ్ములు గల్ఫ్ పోతున్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు.
ఎన్ని లక్షల మంది ఇలా గల్ఫ్ పోతున్నారు. అవును. గల్ఫ్ పోవడం అంటే కేవలం ఒక వ్యక్తి దుబాయ్ పోవడం కాదు, జీవితాన్ని కోల్పోతున్నాడు. ఒక వ్యక్తే కాదు, అతని భార్య, అతని తల్లిదండ్రులు, అతని తోడబుట్టిన వాళ్ళు, అతని కన్నవాళ్ళు అందరూ కూడా జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి దరిద్రమైన నిజాం పేరు మనకొద్దు, మన ఎందురు మనకు కావాలి. సో ఫైనల్ గా చాలా మంది హిందూ బంధువులు వీడియో వాచ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఎవరైతే బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మంచి ధైర్యం అయితే నింపారు. సో ఫైనల్ గా ఈ ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా చాలా మంచిగా వినియోగించుకోవాలా అని అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇందూరు ప్రజలందరికీ కూడా మీ బిడ్డగా నాకు ఒకటే విజ్ఞప్తి, మనకి నిజాం అనే పేరు వద్దు. నిజాం అనే పేరు ఏం చేసిండో మీ తాతలను అడుగుర్రి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడుగుర్రి. చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలను సగంగా నరికారు, మన ఆడపిల్లలను మానభంగం చేశారు, బరువార్తలాగా బట్టలు లేకుండా ఆడపిల్లలతో బతుకమ్మ ఆడిపించారు, మన ఆస్తులు దోశారు రజాకార్ల పేర్ల మీద. ఇదంతా నేను చెప్తుంది కేవలం రాజకీయం కోసం కాదు, వాస్తవ నిజం. ఈరోజు ఈ ఇందూరుకు జరుగుతున్న ఎన్నికల్లో ఆ నిజాం అనే అతని అరాచకాల్ని, అతను చేసిన దౌర్జన్యాలను మనం పాలదోనే విధంగా మనందరం కూడా భాజపా కోటేసుకుందాం. మీ ముందు అభ్యర్థులు వచ్చారు, మీరు అభ్యర్థులు చూడండి ఎంత నిజాయితీ ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ పెట్టింది. కానీ ఎన్నికల్లో ఓటేసినప్పుడు మీరు ఒకటి మాత్రం చూసుకోండి, మీ ఇంట్లో మీ ఆయి, తాత, ముత్తాత ఓళ్ళు ఉన్నా కానీ ఒక్కసారి మీ నాన్నల్ని మీరు అడగండి, ఈ ప్రాంతం ఎలా వెలిసేది, ఇందూరు నగరం ఏ రకంగా ఉండేది, నిజాం వచ్చిన తర్వాత గల్ఫ్ పోయిన అన్నారు తన జీవితాన్ని ఏ రకంగా కోల్పోతున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి ప్రతి గల్ఫ్ అన్న బిడ్డ, ప్రతి ఒక్క ఇందూరు బిడ్డ మనం కోరుకునేది ఒకటే, మన ఇందూరు, మన మేయర్. కాబట్టి రేపు 11వ తారీఖు నాడు మనం అందరం శివరాత్రి కన్నా ముందు 11 రోజు కూడా ఒక దీక్ష పట్టుకుందాం, మన ఇందూరు కోసం మనం ఓటేసుకుందాం, మనం కమలం పువ్వు ఓటేద్దాం. అత్యధిక మెజార్టీతోని 51 మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు నిలబడ్డారు. మొదటిసారి ఈసారి 51 మందిలో ఎంత మెజార్టీ అయితే అంత మెజార్టీతో మనం అందరినీ గెలిపించుకుందాం. ఒక్కసారి హిందూలు ఏర్పడితే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్న రేవంత్ రెడ్డికి చెప్పపెట్టయితుంది. లేదు ఎంఐఎం లేదు ఇక్కడ మేయర్ కాడు, ఎంఐఎం దయాదాక్షలతో మేయర్ అవుతాము అని చెప్పుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల యొక్క జీవితాలు అలకొల్లమవుతాయి. మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. మన భవిష్యత్తు పిల్లలకు మరీ నిజాంల యొక్క, రజాకర్ యొక్క పరిపాలన ఛాయలు లేకుండా చేసుకుందాం. మన కోసం త్యాగాలు చేసిన మన ఇళ్లలున్న ఆ చిన్న పిల్లలు, చనిపోయిన చిన్న పిల్లలు, ఆ మానభంగాలకు గురైన అక్కజేనేళ్ళు, ఆస్తుల దోపిడికి గురై మనందరికీ ఆర్థిక ఇబ్బందులు కల్పించిన మన ముత్తాతల కాడికేంచి ఏదైతే ఇబ్బంది పడినారో దాన్ని దూరం చేసుకుంటూ భాజపా కోటేద్దాం, కమలం పువ్వు ఓటేద్దాం, మన హిందూని సాధిద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.